రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న కాపాడుతున్న దేవా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, ఉదయం లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి కాలం వరకు మాకు తోడై ఉన్నారు, మమ్మల్ని రక్షించారు, కాపాడారు, భద్రపరిచారు. అయా, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ యొక్క రాత్రి సమయంలో తండ్రి, మేము సజీవులంగా ఉండి మీకు ప్రార్థించుకోగలుగుతున్నాం, మీ నామాన్ని మరొకసారి మేము స్తుతించుకోగలుగుతున్నాము అంటే అయా, అది కేవలం మీ కృప తండ్రి. అయా, ఈ రోజున మా మార్గాల్లో మాకు రక్షణ దయచేసిన దేవుడవు. అయా, మా ప్రయాణాలను క్షేమకరంగా మార్చిన దేవుడవు. ఈ రోజున ఏ అపాయము మా గుడారం సమీపించకుండా రక్షించారు, ఎటువంటి లోటు లేకుండా మమ్మల్ని పోషించారు. అయా, ప్రతి అవసరతను తీర్చారు. అయా, మా కుటుంబంతో కలిసి ఈ విధంగా ప్రార్థించుకునే ధన్యత దయచేశారు. కృతజ్ఞత స్తుతులను, స్తోత్రాలను, వందనాలను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, వేట కాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును అని కీర్తనల గ్రంథం 91వ కీర్తన 3వ వచనం ద్వారా మీరు పలుకుతున్నట్లుగా, అవునయ్యా, ఎవరైతే బిడ్డలు తండ్రి అయా ఏ వేటగాని ఊరిలో చిక్కుబడి ఉన్నారో, ఎక్కడైతే తండ్రి నాశనము కలుగుతుందని భయపడుతున్నారో, అయినా వారిని మీరు రక్షించబోతున్నందుకు, వారిని మీరు తండ్రి క్షేమముగా ఉంచబోతున్నందుకు, అయా వారికి మీరు సహాయము చేయబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాలంలో ఈ యొక్క వాగ్దానాన్ని బిడ్డలు స్వతంత్రించుకుంటుండగా వారందరినీ ప్రభువా మీరే రక్షించండి, మీరే కాపాడండి, మీరే వారిని ధైర్యపరచండి తండ్రి. నాయనా, ఈ రాత్రిన నాయన పేరు పేరున ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు విశ్వాసముతో నమ్మకముతో ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు తండ్రి. మీ దీవెనలు దయచేయండి. అయా, బిడ్డలు ఏ సమస్యతో, ఏ బాధతో, ఏ ఇరుకుతో, ఏ ఇబ్బందితో మీ పాద సన్నిధిన చేరి రాత్రి కాలంలో గోజాడుతూ ఉన్నారో సహాయం అనుగ్రహించండి అయ్యా. అయినా అనారోగ్యంతో ఎంతో మంది బిడ్డలు ఉన్నారు. వారికి ఉన్న అనారోగ్య పరిస్థితులను చూసి భయపడుతున్నారు. ఐసీయూలలో ఉన్నారు, ఆపరేషన్స్ అవసరమైన పరిస్థితుల్లో ఉన్నారు, కలవరంతో ఉన్నారు. వారిని దర్శించండి, విడిపించండి నాయనా. మైగ్రేన్ హెడేక్స్ నుంచి విడుదల దయచేయండి, హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి, లివర్స్, లంగ్స్, కిడ్నీ సమస్యల నుంచి కూడా యేసు నామంలో స్వస్థత దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా, అంధకార క్రియలన్నిటిని లయపరచండి యేసు నామంలో. అదేవిధంగా ప్రభువా, బీపీ, షుగర్స్, థైరాయిడ్స్ అన్నీ కూడా మీ కృపలో నార్మల్ లెవెల్లో ఉండే కృప దయచేయండి నాయన. అయినా మోకాళ్ళ నొప్పుల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. అయా, పీసీఓడి సమస్యలు, ఆర్థరైటిస్ సమస్యల నుంచి విడిపించండి ప్రభువా. కీళ్ళ నొప్పుల నుంచి విడుదల దయచేయండి నాయన. అయా, నరాల బలహీనతల నుంచి విడిపించండి తండ్రి. అయా, సోరియాసిస్ నుంచి, బ్లడ్ ఇన్ఫెక్షన్ సమస్యల నుంచి కూడా ప్రతి ఒక్కరికి స్వస్థత దయచేయమని అడుగుతున్నాం. అయా, కంటి సంబంధమైన, చెవి సంబంధమైన, గొంతు సంబంధమైన మరే ఇతర బలహీనతలతో బిడ్డలు రాత్రి కాలంలో దుఃఖిస్తున్నారో ప్రతి బలహీనతను తొలగించండి ప్రభువా. ఆయన ప్రార్థిస్తున్నాం. ఎంతో మంది బిడ్డలు భయంకరమైన క్యాన్సర్స్తో ఉన్నారు, పెరాలసిస్ కలిగి ఉన్నారు. వారిని కూడా దర్శించి స్వస్థతను అనుగ్రహించండి ప్రభువా. ఆయన ప్రార్థిస్తున్నాం. డిప్రెషన్లో ఉన్న ప్రతి బిడ్డను లేవనెత్తండి తండ్రి. అయా, అదే రీతిన కుటుంబంలో గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు కలిగి ఉంటున్నారు. వారి కుటుంబాలను దర్శించండి. అయా, సమాధానంతో జీవించే కృప దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకునే హృదయాలు దయచేయండి. యవన బిడ్డలను దర్శించండి అయ్యా. యవన ప్రాయంలో వారు తండ్రి పాపంలో పడిపోకుండా సహాయం దయచేయండి. అయా, వృద్ధులకు మీరు తోడై ఉండండి, చిన్న బిడ్డలకు మీరు తోడై ఉండండి. భార్యాభర్తల మధ్య ప్రేమ, సఖ్యత, అనురాగం కలిగి ఉండే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా ఎవరైతే బిడ్డలు తండ్రి అప్పుల్లో ఉన్నారో, అయ్యా భయంకరమైన అప్పుల్లో మునిగిపోయి ఉన్నారో దర్శించండి, లేవనెత్తండి. ఎవరు ఏ ఉద్యోగాలు, ఏ వ్యాపారాలు చేస్తున్నారు, ఏ పరిచర్య చేస్తున్నారు నాయన, వాటిల్లో అభివృద్ధిని దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా తండ్రి, వివాహాల కోసం ప్రార్థిస్తుండగా నాయన,
అయా సాటి అయిన సహాయమును బిడ్డలకు దయచేయండి. గర్భఫలం లేని వారిని దర్శించండి. వారి లోపాలు సవరించబడి బిడ్డలు గర్భఫలం పొందుకునే కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదే విధముగా నాయన గృహాల కోసం, లోన్స్ కోసం, పెన్షన్స్ కోసం, ఉద్యోగాల కోసం ప్రార్థిస్తున్నారు. మీ చిత్తంలో వాటన్నిటిని బిడ్డలకు దయచేయండి తండ్రి. ఆయన ప్రార్థిస్తున్నాం. నైట్ డ్యూటీలో, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు, వారు కూడా క్షేమముగా ఉండే కృప దయచేయండి నాయన. అదే విధంగా కోర్టు కేసులో చిక్కుబడ్డారు, కేసుల నుంచి విడిపించండి తండ్రి. నాయన ఆయా దేశాల్లో బిడ్డలు ఉంటున్నారు తండ్రి, వారి పనులను, ఉద్యోగ వ్యాపారాలను, చదువులను ఆశీర్వదించండి. విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్నారు, ఇమిగ్రేషన్స్ లో, వీసా ఇంటర్వ్యూస్ లో సహాయం అనుగ్రహించండి ప్రభువా. నాయన అదే విధముగా ఈ రాత్రి కాలంలో మారు మనసు లేని దుర్వ్యసనాలు కలిగిన ప్రతి ఒక్కరిని దర్శించి మారు మనసు దయచేయమని, భారతదేశాన్ని, దేశ ప్రజలను ప్రత్యేకముగా దీవించి ఆశీర్వదించి బలపరచమని, అయినా సైనికులకు, వారి కుటుంబాలకు మీరు తోడై ఉండమని, ఈ రాత్రి కాలంలో మేము సేద తీరబోతుండగా మా అందరికీ కంటి నిండా నిద్ర దయచేయండి. నిద్రలేమి, పీడకలల సమస్యలు ఏవీ లేకుండా సహాయం దయచేయండి. దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన ఎవరు ఇబ్బందులు పడకుండా మీరే వారికి తోడై ఉండమని, అయా మరలా ఉదయకాలాన్ని మీ పాద సన్నిధిలో మేమందరమును సజీవులంగా చేరి మీ నామాన్ని స్తుతించగలిగే భాగ్యం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.